యేసయ్య అంటే ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం మనలో కలిగి ఉన్నప్పుడు భక్తి చేస్తాం, విశ్వాసం కలిగి ఉంటాం. మన ధనాన్ని, మన సమయాన్ని ప్రభువుకి కేటాయిస్తాము, సమర్పిస్తాం. ప్రియులారా, అమెరికా ప్రజలు దేవుని యొక్క చిత్తానికి లోబడ్డవారు, ఎంతో ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజానికం. వారు 450 కోట్ల రూపాయలు క్రిస్మస్ ట్రీ కోసమే ఖర్చు చేశారంటే ఎంతగా దేవుణ్ణి ప్రేమించారో, ఆరాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆ ట్రీ కోసమో, క్యాండిల్స్ కోసమో, స్టార్ కోసమో, ఈ లోక సంబంధమైన వస్తు వాహనాల కోసం మన ధనాన్ని ఖర్చు చేయడం కాదు. నిత్య జీవం ఇచ్చే సత్య సువార్త నిమిత్తం నీవు నేను అకుంఠిత దీక్షతో, విశ్వాసంతో, పట్టుదలతో మనం నడుం కట్టుకొని అనేక ఆత్మల రక్షణ కోసం, సువార్త కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా కూడా దేవుడు వృధాగా ఉంచడు, ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది 30 కాదండి, 60 కాదు, 100 ప్రతిఫలం ఇస్తాడు. ఇవ్వాలి అంటే దేవుని కోసం, సువార్త కోసం ఖర్చు చేసేవారిగా ఉండాలి.